హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ కూడాను ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే కపీవా వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ అండి. ఇది గీ మరియు కుంకుమాది తైలంతో తయారు చేయబడిన ఈ బాడీ లోషన్ ప్రస్తుతం నడుస్తున్న కాలంలోని చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే బాడీ లోషన్ రాస్తే కొంతమందికి పడదు, నల్లగా అయిపోతూ ఉంటారు కదా. సో అలా కాకుండా బాడీ లోషన్ రాసుకుంటే తెల్లగా అయ్యేటట్టు, అంటే మన ఫుల్ బాడీ మంచి కలర్లోకి వచ్చేటట్టు, ఇంప్రూవ్ అయ్యేటట్టు, అలాగే అట్ ది సేమ్ టైం ఈ వాతావరణం నుంచి మన స్కిన్ని కాపాడేందుకు ఈ కపీవా వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ చాలా బాగా పనిచేస్తుంది. మరి నేను కూడా పర్చేస్ చేశాను, నేను కూడా అప్లై చేసుకుంటున్నాను. చాలా బాగుందండి. ఇదివరకట్లోనే దీనికన్నా చిన్నదైతే తీసుకున్నాను అనమాట. అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 200 ml అయితే తీసుకున్నాను. అండ్ ఇది ఎలా పనిచేస్తుంది, ఇంకా దీని ప్రైస్ ఎంత, ఇంకా ఇందులో ఏంటంటే ఉన్నాయి అనే దాని గురించి వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేయండి. అది హిట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫ్రెండ్స్, కపీవా వాళ్ళ ఈ స్కిన్ కేర్ రొటీన్ది నేనేంటంటే రీసెంట్గానే చూశాను. ఎలా ఉంటుంది ఏంటో నాకు తెలీదు. అప్లై చేద్దామంటే అక్కడ ఓపెన్ చేసి మనకు ఉండదు కదా, ఇదిగో ఈ రకంగానైతే పైన సీల్ అది వేసి ఉంటుందన్నమాట. ఇది తీస్తే ఇదిగో ఈ రకంగాను టర్న్ చేసి కొంచెంగా ఇలా వెయిట్, ఇదిగో ఇలా అయితే వస్తుంది. లైట్ క్రీమ్ కలర్లోనైతే ఉంటుంది. ఎలా అయితే మనకి మీగడ ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట. ఎంత కావాలంటే అంత తీసుకొని హ్యాండ్స్ మీద, ఇంకా అలాగే లెగ్స్కి, బాడీ అంతా కూడా ఉపయోగించవచ్చు. ఈవెన్ ఫేస్కి కూడా రాసుకోవచ్చు. ఇలా అప్లై చేసి మనం స్మూత్గా, జస్ట్ ఇలా స్మూత్గా అప్లై చేసుకోవడమే, అంతే, ఇంకేమీ ఉండదు. సో చూడండి, స్మూత్గా చాలా బాగుంది దీని టెక్స్చర్ అయితే. మరీ అంత జిడ్డుగానైతే లేదు, బాగుంది. ఇందులోని కుంకుమ పువ్వు, బాదం ఆయిల్, ఇంకా మన షియా బటర్, ఘీ ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏంటంటే మన స్కిన్ని బాగా ప్యాంపర్ చేస్తుంది, మృదుత్వాన్ని కోల్పోనివ్వకుండానైతే ఉండిస్తుంది. సో మాయిశ్చర్ అనేది లాక్ చేస్తుంది. 24 hours వరకు ఇది రాసుకున్న తర్వాత మనకి స్కిన్ అనేది చాలా మృదువుగానైతే ఉంటుందన్నమాట. మరి ఇది ఎంతకు వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాము. అసలు ఇది వచ్చేసి, ఈ బాటిల్ వచ్చి 200 ml అనమాట. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 399 అని దీని మీద ఉంటుంది, కానీ ఇంకా తక్కువకే వస్తుందండి. ఆఫర్ ఉండేటప్పుడు తీసుకోండి, ఇంకా తక్కువకి అయితే వస్తుంది. ప్రస్తుతం ఈ వింటర్లోనే ఏంటంటే మనకి ఎటువంటి బాడీ లోషన్ రాసినానో ఏమవుతుందంటే కొన్ని బాడీ లోషన్స్, ప్రత్యేకించి నేను ఇక్కడ ఏ పేర్లు అయితే తీయట్లేదు, అవి రాసినప్పుడు బాగానే ఉంటుంది, చాలా మృదువుగాను మంచిగా ప్యాంపర్ అవుతుంది, అలాగే ఫ్రీగ్రెన్స్తోనైతే వస్తున్నాయి. కానీ మనం ఈ 3 నెలలు రాసిన తర్వాత చర్మం మరీ కాకి చర్మంలా తయారవుతుందన్నమాట. సో అలా కాకుండా గీ ఉంటుంది కాబట్టి అది కూడా 100 times వాష్ చేసిన గీ. ఇక్కడ వాష్ చేయడం అంటే నీళ్ళలోని కడగడం కాదు, ఆ గీని ప్యూరిఫై చేశారనమాట. సో దానివల్ల ఏంటంటే చాలా మంచిగా మనకు ఉపయోగపడుతుంది. ఇది ఆయుర్వేదిక్ కాబట్టి సో నో సైడ్ ఎఫెక్ట్స్ అనే చెప్పుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్కి వచ్చేటప్పటికి మనకి డేట్ నుంచి 2 years అయితే దీని లైఫ్ టైం అయితే ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా మంచిగానైతే ఉంది. ఎలా అంటే నాకు ఏ ఫీల్ కలుగుతుంది అని అంటే, మనము బటర్ అప్లై చేస్తాం కదా, వెన్నని అప్లై చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే అనిపిస్తుంది అనమాట. కానీ జిడ్డు కావట్లేదు, అంతగా జిడ్డు అయితే లేదు, తొందరగానే పెనిట్రేట్ అయిపోయింది. ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మన స్కిన్కి ఎటువంటి హామ్ అనేది ఉండదు. పైగా లోతుగా స్కిన్ని రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఇలాంటివి కూడా పడవు. అలాంటప్పుడు ఏంటంటే ఇరిటేషను, ర్యాషెస్ వస్తాయి కదా. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు స్టాప్ చేసేసేయండి. నాకు తెలిసి అలాంటి ఇబ్బంది అయితే కలగదనే అనుకుంటున్నాను. ఎందుకనంటే నాది సెన్సిటివ్ స్కిన్నే, నాకు చాలా బాగా యూజ్ అయ్యింది. మీరు ఇది ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్పేస్తాను. అదేంటి అని అంటే మార్నింగ్ టైంలో రొటీన్గా మీరు అప్లై చేసుకోవచ్చు ఆఫ్టర్ బాత్.
అలాగే ఈవినింగ్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. డైలీ వన్స్ చేస్తే సరిపోతుంది, కానీ ఈవినింగ్ మళ్ళీ బాత్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు పోతుంది కదా, మళ్ళీ ఒక లేయర్ అయితే వేసేయండి, చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకి స్కిన్ని ప్యాంపర్ చేయడం, ఇంకా ఆ చలి నుంచి కాపాడడంతో పాటు క్రాక్స్ అవి రాకుండా ఎట్ ది సేమ్ టైం మనకి స్కిన్ గ్లోయింగ్గా చేసేటట్టు చేస్తుంది. ఎందుకనంటే ఇందులో కుంకుమ పువ్వు ఉంది కాబట్టి. ఏంటి రాశాడు అని అంటే, గీ యూజ్డ్ ఈజ్ వాష్డ్ 100 times యాజ్ పర్ ఆయుర్వేదిక్ మెథడ్. ఆయుర్వేదిక్ మెథడ్లోని ఈ గీని 100 times వాష్ చేశారంట. ఇందులో ఏంటి రాశాడు అని అంటే, మనకి గీ అనేది 100 times వాష్డ్ అని రాశాడు కదా, అది ఎలా వాష్ చేశాడంట, ఆయుర్వేదిక్ మెథడ్లోని ఇందులోని శతధాతు గరితాన్ని మిక్స్ చేసి అది ఉంచడం వల్ల 100 times ఇందులోని ప్యూరిటీ అనేది కలుగుతుంది. దాని గురించి చరక సంహితలోని రాశారు, అది కూడా 2000 సంవత్సరాల క్రితం రాశారు, ఆయుర్వేదిక్ టెక్స్ట్లోని ఉంటుంది, చూసుకోండి అని చెప్తున్నాడు. అలాగే లైట్ టెక్స్చర్ ఉంటుంది, ఇది లైట్ టెక్స్చర్తోని మనకి కూలింగ్నెస్ని కూడా ఇస్తుంది అని చెప్పి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైనా ఇది కొనాలి అని అంటే ఒకసారి ఆన్లైన్ షాపింగ్స్లోకి వెళ్ళినప్పుడు మనము ఫుల్ డీటెయిల్స్ చూస్తాం కదా, అందులోనే ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ప్రత్యేకించి నేను అప్లై చేసుకున్న తర్వాత నేను పొందిన ఫీల్ని ఇక్కడైతే మీతో మెన్షన్ చేస్తున్నాను. దాంతోపాటుగా మీరు అక్కడ చదవకుండా నేనైతే చెప్పేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే మిగతా బాడీ లోషన్స్లోని కొంచెం మనకి కెమికల్ అయితే మిక్స్ అవుతుంది, కానీ ఇందులోని అలాంటివి అయితే ఉండవు. ఆయుర్వేదిక్ ప్రాపర్టీ కాబట్టి బాగుంటుంది అని నేనైతే చెప్తున్నాను ఇక్కడ. ఫర్ స్మూత్ అండ్ హైడ్రేటెడ్ స్కిన్ కోసం, ఇంకా అలాగే మంచి కలర్ రావడం కోసం, స్మూత్గా హైడ్రేటెడ్గా ఉంచడం కోసం ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ కపీవా స్కిన్ కేర్ రొటీన్ మీరు కూడా పర్చేస్ చేసి చూడండి, మంచిగానైతే పనిచేస్తుంది. అండ్ సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడాలి, ఇంకా అలాగే మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వాడచ్చా అని మీకు డౌట్స్ వచ్చే ఉంటాయి. ఖచ్చితంగా అందరూ వాడచ్చు. చిన్నపిల్లలు ఏంటంటే ఆఫ్టర్ 10 years తర్వాత వాళ్ళు వాడుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ చాలా స్మూత్ టెక్స్చర్ అయితే ఉంటుంది. అండ్ వన్ థింగ్, ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి ఎవరైనా కూడాను, ఆ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఎందుకనంటే కొన్ని క్రీమ్స్ కావచ్చు, లేదంటే బాడీ లోషన్స్ కావచ్చు, కొంతమందికి అస్సలు సూట్ అవ్వవు అనమాట, అస్సలు పడవు ఆ కాంబినేషన్స్. దానివల్ల వాళ్ళకి ఇచ్చింగ్, ర్యాషెస్ ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి, కాబట్టి అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసేయండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.